కేరళకు కేంద్రం 500 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ కేరళ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కేరళ వరద మృతుల సంఖ్య 324 దాటింది. 20,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా. తక్షణ సాయంగా 2,000 కోట్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి విజయన్ విజ్ఞప్తి చేశారు. అయితే 500 కోట్ల సాయాన్ని మోదీ ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. అయితే కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీకి ట్విట్టర్ ద్వారా రాహుల్ విజ్ఞప్తి చేశారు. కేరళ తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేరళకు మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్లు, ఏపీ ప్రభుత్వం 10 కోట్లు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల ఆర్థిక సాయాన్ని, గుజరాత్ ప్రభుత్వం 10 కోట్ల ఆర్థిక సాయాన్ని కేరళకు ప్రకటించాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కేరళ ముఖ్యమంత్రి విజయన్తో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయాన్నే కాదు, తమ వంతుగా మిగిలిన సాయాన్ని కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. పిల్లల పోషకాహార పదార్థాలను తెలంగాణ ప్రభుత్వం కేరళకు పంపింది. అలాగే కేరళ ప్రజలకు సహాయపడేందుకు ఏపీ అగ్నిమాపక సిబ్బంది తరలి వెళ్లారు. సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 75 మందిని, తర్వాత ఒక డిఎఫ్ఓ, ఒక ఏడిఎఫ్ఓ, 5 ఎస్ఎఫ్ఓల టీంని, రెస్క్యూ టీం ఒకటి తయారు చేసి 12 బోట్లు, తర్వాత 100 లైఫ్ బాయ్స్, అదేవిధంగా 50 లైఫ్ జాకెట్స్, ఆస్కా లైట్స్, అలాగే రోడ్ క్లియరెన్స్ ఎక్విప్మెంట్స్, రోప్స్, వీటన్నిటితోనూ మనం ఒక టీంని ఇప్పుడు ఫ్లైట్లో పంపించబోతున్నాం. సుర్లాలో మొత్తం ఎంతవరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగితే అంతవరకు వీళ్ళు అక్కడే ఉంటారు. సో కంప్లీట్గా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో వీళ్ళని కంప్లీట్ కేరళ ఆఫీసర్స్ కంట్రోల్లో వీళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక త్రివిధ దళాల సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక ఆయా స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కేరళలో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఆహార పదార్థాలను, నిత్యావసరాలను, ఇతర సామగ్రిని అందజేస్తున్నాయి. So the people, I mean, as you can see over here, like most of the people, there are partial damage as well as fully damaged houses there. And the list has been taken out, like, so that has been there in the Taluka office. All details has been there. The exact details we'll be getting from there, like, but like most of the people affected, like they've been shifted to right now in Upnagar. Okay, is there any casualty reported in this? So far, no casualty has been reported over here, like. Okay. Because the rescue operations was too good over here and people also really contributed in the rescuing effort. Yeah. So we were able to, like, immediately we got the information and the rescue operations were in like full fledged. కేరళ వాసులను ఆదుకోవాలంటూ చిత్తూరు కలెక్టర్ ఇచ్చిన పిలుపుకు ఉద్యోగులు వెంటనే స్పందించారు. రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తమ వంతు సాయంగా 2 లక్షల రూపాయలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేరళ ప్రజలకు విరాళాలు అందుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.